బైబిల్ గ్రంథాలు తెరచి నిర్గమకాండం 29వ అధ్యాయం 19-20 వచనాలు ఒకసారి చదువుదాం. నీవు రెండవ పొట్టేలును తీసుకొని వెళ్ళను, అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద చేతులుంచగా ఆ పొట్టేలును వధించి దాని రక్తములో కొంచెము తీసి అహరోను కుడి చెవి కొన మీదను అతని కుమారుల కుడి చెవి కొన మీదను వారి కుడి చేతి బొటన వేళ్ల మీదను వారి కుడి కాలి బొటని వేళ్ల మీదను చమిరి బలిపీఠము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షించవలెను. మరొకసారి ఆ పొట్టేలు తల మీద తమ చేతులు ఉంచగా పొట్టేలును వధించి దాని రక్తములో కొంచెము తీసి అహరోను కుడి చెవి కొన మీద అతని కుమారుల కుడి చెవుల కొనల మీద వారి కుడి చేతి బొటను వేలు మీద వారి కుడి కాలి బొటన వేళ్ల మీద ఏం చేయాలి? దాన్ని ప్రోక్షించాలి. రైట్. ప్రభు ఈ వాక్యాన్ని మన వినికిడిలో ప్రతి ఒక్కరికి అర్థమగునట్లు దీవించునుగాక. రైట్. బైబిల్ గ్రంథం చాలా మర్మయుక్తమైనటువంటి గ్రంథం. పరిశుద్ధాత్మ దేవుడు మన కళ్ళను తెరిస్తే తప్ప బైబిల్లో ఉన్న కొన్ని మర్మాలు మనకి అర్థం కావు. అది కేవలం పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత ద్వారానే మనకు అర్థమవుతాయి. లేకపోతే ఆ లోతైన సత్యం ఎవ్వరికీ కూడా అర్థం కాదు. ప్రభు ఇచ్చేటువంటి ప్రత్యక్షతలో ఈ రోజున 3 విషయాలు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, ఒక పొట్టేల్ని తీసుకోవాలి, ఆ పొట్టేల్ని వధించాలి, దాని రక్తాన్ని ఒక పళ్ళెంలో పట్టాలి. ఆ రక్తాన్ని తీసుకొని వచ్చి మొట్టమొదట యాజకుడి యొక్క చెవుల చివరల మీద, దేని మీద? బాగా చూడండి, చెవుల చివరల మీద, కొన మీద, ఈ 2 చెవుల మీద, తర్వాత చేతి బొటన వేళ్ల మీద, తర్వాత కాళ్ళ బొటన వేళ్ళ మీద ఈ రక్తాన్ని ఏం చేయాలంట? ప్రోక్షించాలి. అదేవిధంగా అహరోను కుమారులు, ఆయన తర్వాత ఎవరైతే యాజకత్వం చేస్తున్నారో, ఆయన తర్వాత ఎవరైతే చర్చిలో సేవ చేస్తున్నారో, వారందరి చెవుల మీద, బొటన వేళ్ళ మీద ఏం చేయాలి? రక్తాన్ని ప్రోక్షించి మిగిలిన దాన్ని బలిపీఠం మీద ప్రోక్షించాలి అని చెప్పి. రైట్. బాగా వినండి. ఎందుకు రక్తాన్ని చెవుల మీద, బొటన వేళ్ళ మీద, కాళ్ళ బొటన వేళ్ళ మీద ప్రోక్షించాలి? దీన్ని ప్రోక్షించడం వలన, ఆ రక్తాన్ని అక్కడ చమరడం వలన, ఆ రక్తాన్ని అక్కడ వేయడం వలన ఆ వ్యక్తికి ఏమవుతుంది? ఎందుకు దాన్ని దేవుడు చెయ్యమని చెప్పాడు? దానిలో దాగి ఉన్నటువంటి నిగూఢమైనటువంటి మర్మం ఏంటి? జాగ్రత్తగా గమనించాలి. అసలు ప్రోక్షించటం అంటే రాయటం, చల్లటం, వేయటం అనేటువంటిది అసలు ఎందుకు, అది ఏం చేస్తుంది అనే దాన్ని ఒకసారి మనకు అర్థం కావాలంటే నిర్గమకాండంలోకి ఒకసారి నిర్గమకాండం 12వ అధ్యాయం 13వ వచనం. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తం మీకు ఎలా ఉంటుంది? గుర్తు. చెప్పండి ఒకసారి అందరూ, ఇంకోసారి చెప్పండి. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని ఏం చేయక
నశింపచేయక దాటిపోతాను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మును సంహరించుటకు, అందరు చెప్పండి ఏంటిది? తెగులు మీ మీదికి, తెగులు మన మీదికి రాదు. మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. తర్వాత చూడండి, బైబిల్ చూడండి, 23వ వచనం. ద్వారబంధపు పై కమ్మి మీదను 2 నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా తలుపును ఏం చేస్తాడు? మిమ్మును హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుడు, ఒకసారి నోటితో చెప్పండి, సంహారకుని ఏం చేయనీయుడు? సంహారకుని. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును ఎప్పుడు వరకు? ఎప్పుడు వరకు? నిరంతరము మీకు మీ పిల్లలకు ఇదేంటిది? ఇది కట్టడగా దీన్ని ఏం చేయాలి? ఆచరించాలి. ప్రైజ్ ది లార్డ్. మీరు రక్తం ఎందుకు అసలు ప్రోక్షించాలి? ప్రోక్షించటంలో దాగి ఉన్న మర్మం ఏంటి? ఒకరోజు దేవుడు చెప్పాడు, మీ ఇళ్ల మీద ఏముండాలి? మీ గుమ్మానికి నిలువు కమ్మికి, అడ్డ కమ్మికి, మీ నిలువు కమ్మికి, ఈ 3 కమ్ముల మీద రక్తం ఏం చేయాలి? ప్రోక్షించాలి. ఆ రక్తం ఏం చేయాలి? ప్రోక్షించాలి. ఆ రక్తం మీ గుమ్మాల మీద ఎలా ఉంటుందంటే ఒక గుర్తుగా ఉంటుంది. చెప్పండి, ఎలా ఉంటుంది? ఒక గుర్తుగా ఉంటుంది. ఒక గుర్తుగా ఉంటుంది. సపోజ్ నేను తప్పిపోయాను అనుకోండి, మా ఆవిడ ఏమని చెప్పుద్ది? ఎట్లుంటాడు మీ ఆయన అంటే? చూడండి, గుర్తు, ఏదో ఒక గుర్తు. మీ గుమ్మాల మీద గుర్తు ఉండాలి. అప్పుడేం జరుగుద్ది? 1, రాసుకోండి కావాలంటే, సంహారకుడు మీ ఇంట్లోకి రాడు. 2, ఏ తెగులు నీ ఇంట్లోకి ప్రవేశించదు. 3, మీరు నశించరు. చెప్పండి ఒకసారి. 1, సంహారకుడు మీ ఇంట్లోకి రాడు. 2, ఏ తెగులు మీ ఇంట్లోకి ప్రవేశించదు. 3, మీరు నశింపరు. మీరేమవరు? నశింపరు. రైట్. ఇప్పుడు మీ కుటుంబానికి, కుటుంబంలో ఉన్న వారికి జరగాలి అని అంటే మీ గుమ్మాల మీద ఏముండాలి? చెప్పాలి. గుమ్మాల మీద ఏముండాలి? అందరు చెప్పాలి. గుమ్మాల మీద ఏముండాలి? రక్తం ఉండాలి. కాబట్టి ఏం చేయాలి? ఆదివారం మటన్ షాప్కి వెళ్ళి కేజీ మాంసం తీసుకున్నట్టుగా కాస్త రక్తాన్ని కూడా తీసుకుని గుమ్మాలకు రాద్దామా? దాని గురించి కాదు ప్రభువు చెప్పింది. ఈ రక్తం దేనికి గుర్తు? ఈ రక్తం ఒక గొర్రె పిల్లను వధించాలి. గొర్రె పిల్లను వధించాలి అని అంటే యేసుక్రీస్తు వారు ఏంగా పిలువబడ్డాడు? లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ప్రైజ్ ది లార్డ్. బాప్తిసమిచ్చు యోహాను చెప్పాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆ రోజున ఇజ్రాయేలు ప్రజలు సంహారకుని చేతిలో పడకుండా, తెగులు ఇళ్లలోకి రాకుండా, లేకపోతే నాశనం ఇళ్లలోకి రాకుండా ప్రభువు రక్తాన్ని వాళ్ళ గుమ్మం మీద ప్రోక్షించమని చెప్పినప్పుడు వాళ్ళ గొర్రె పిల్లల రక్తాన్ని ఆ ఇంటి మీద ప్రోక్షించారు. అప్పుడు ఆ రాత్రి ఒక దేవదూత వచ్చాడు. ఆ సంహారకుడు వచ్చి ఐగుప్తు దేశ సంచారం చేసినప్పుడు ఐగుప్తు దేశపు వాళ్ళందరి ఇళ్ల మీద ఏమి లేవు, రక్తం లేదు. కాబట్టి ఇంటిలోనికి వెళ్ళి అందులో ఉన్న మొదటి కొడుకుని, అందులో పుట్టిన మొదటి పశువుని, అందులో పుట్టిన మొదటి పక్షిని, అందులో పుట్టిన మొదటి సంతానాన్ని చంపవతల పడేశాడు. ఐగుప్తు దేశం అంతా కూడా
ఆ రాత్రి ఎట్లా ఏడ్చారంటే, ఎంత ఘోష అంటే ఎప్పుడు ఐగుప్తు దేశంలో అంత ఏడుపు వినబడలేదంట. ఈ 2013 సంవత్సరంలో నీ ఇంటిలో, నా ఇంటిలో, మన చర్చిలో ఘోష వినబడకూడదు అంటే, దేవునికి స్తోత్రం, ఘోష వినబడకూడదు అంటే, తెగులు రాకూడదు అంటే, నశింప చేసేవాడు ప్రవేశించకూడదు అంటే, సంహారకుడు రాకూడదు అంటే, ప్రభు ఇచ్చినటువంటి పనిని నీవు నేను చేయటం ఎంత అవసరం చెప్పండి. చెప్పాలి, ఎంత అవసరం చెప్పాలి, ఎంత అవసరం. పర్వాలేదులే సార్, మా ఇంట్లోకి తెగులు రానియండి అనేవాళ్ళు ఎవరినంటే చేస్తండి. ఉన్నారు ఎవరన్నా? మా ఇంట్లో నశింపజేసేవాడు రానియండి సార్ అనేవాళ్ళు ఎవరంటే చేస్తండి. కాబట్టి మన ఇంటిని మనం భద్రం చేసుకోవాలా వద్దా? మన చర్చిని మనం భద్రం చేసుకోవాలా వద్దా? నీ జీవితాన్ని నువ్వు భద్రం చేసుకోవాలా వద్దా? కాబట్టి భద్రం చేసేవాళ్ళు ఎవరు? దేవాది దేవుడు. హల్లెలూయ. ప్రభు చెప్తున్నాడు, ఎవరి ఇంటి మీద ఆ రక్తాన్ని నేను చూస్తానో వాళ్ళ ఇల్లు దాటి వెళ్ళిపోతాను. ఎవరి ఇంటి మీద రక్తం ఉంటుందో తెగులు ఆ ఇంట్లోకి రాదు. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజున గొర్రె పిల్ల రక్తం, ఈ రోజున ఏ రక్తం చెప్పండి? ఎవరి రక్తం చెప్పండి? ఎవరి రక్తం? యేసు రక్తం. దేవునికి స్తోత్రం. ఆ రోజు వాళ్ళ గుమ్మాల మీద, ఈ రోజు మనకెక్కడ? మన గుమ్మం ఎక్కడ? ప్రైజ్ గాడ్. మన బాడీ అంతటికి, మనిషిని ఎవరినైనా నువ్వు చూసి హాయ్ అనాలంటే కాళ్ళు చూసి హాయ్ అంటావా, ముఖం చూసి హాయ్ అంటావా? ముఖంలో చూసేటప్పుడు ఎక్కడ చూస్తాం? కరెక్ట్గా కళ్ళలో మధ్యలో ఈ ప్లేస్ను చూస్తాం. దిస్ ఈజ్ రైట్ వే. ఒక మతం ఏం చెప్పుద్ది అంటే, ఆత్మ ఎక్కడో లేడు, ఆత్మ ఇక్కడ ఉన్నాడంటది. ఆత్మ ఎక్కడున్నాడంట? రెండు కళ్ళకి మధ్యలో ఆత్మ ఉన్నాడంట. అందుకే మన భారతదేశ సాంప్రదాయం కూడా ఎక్కడ పెడతారు బొట్టు? నీ గుమ్మం. ప్రభువు నిన్ను చూడంగానే ప్రభువుకి ఏం కనిపించాలి? ద బ్లడ్. హల్లెలూయా. యేసు క్రీస్తు రక్తం. ఎవరి రక్తం? నిన్ను నశింప చేసేవాడు ఎవడైనా వస్తే నిన్ను చూడంగానే టెర్రర్ పుట్టించే రక్తం. నీ ఇంట్లోకి ప్రవేశించటానికి కూడా గజగజ వణికి పారిపోయే ప్రభువు రక్తం. ఎందుకు ఈ రక్తానికి ఇంత పవర్? ఈ రక్తంలో పాపం లేదు. ఈ రక్తం దేవుంది. ఎవరిది? ఎవరిది? దిస్ ఇస్ గాడ్స్ బ్లడ్. దేవుడు పంపించిన దేవుని కుమారుని రక్తం, పాపము లేనివాని రక్తం, పరిశుద్ధుని రక్తం. ఈ రక్తం ఇక్కడే కాదు, పరలోకంలో కూడా ప్రవేశించింది. ఇది దేవునికి స్తోత్రం. మనుషుల పాపాలన్నిటినీ క్షమించి తుడిచి కడిగి వేసి పరిశుద్ధంగా చేయగలిగిన నిర్దోషమైన రక్తం. ఈ రక్తానికి దేవుడిచ్చిన శక్తి భూమి మీద దేనికి ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ రక్తం ఏం చేయాలి? ఆ రక్తం నీ మీద ఉండాలి. అప్పుడు నీకు తెగులుని కలుగ చేయటానికి ఆలోచించే సాతాను, నిన్ను నాశనం చేయటానికి ప్రయత్నించే దుష్టులు, నిన్ను పాడు చేయటానికి ప్రయత్నించే ప్రతి ప్రయత్నం కూడా నీ మీద ఉన్న ఈ గుర్తును చూచి ఏమైపోతాయి? వెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి మన నొసళ్ళ మీద ఏ ఉండాలి చెప్పండి? ఎవరి రక్తం ఉండాలి చెప్పండి? ఎవరి రక్తం ఉండాలి చెప్పండి? ఎవరి రక్తం ఉండాలి? ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ ఇళ్ళ గుమ్మాల మీద రక్తాన్ని పూసినప్పుడు ఐగుప్తీయులు ఎవరి గుమ్మం మీద రక్తం లేదో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ చచ్చిపోయారు. పెద్దవాళ్ళందరూ, ప్రథమ సంతానం చచ్చిపోయారు. కానీ ఇజ్రాయేల్ ఇంట్లో ఎవ్వరూ కూడా చచ్చిపోలేదు. కారణం, దేవుడు వీళ్ళకి రక్తాన్ని ప్రోక్షించుకోమని చెప్పాడు, మరమని చెప్పాడు. వీళ్ళు విన్నారు, ఆ విధంగా చేశారు. ప్రమాదం నుంచి వీళ్ళు బయటకి వచ్చారు. ఈరోజు నీకేమవుతుంది?
నీకు నాకు దేవుడు ఆ రోజున ఇజ్రాయేలుకు చెప్పినట్లు తన సేవకుని ద్వారా నీకు నాకు కూడా ఏం చేస్తున్నాడు? ఆయన తెలియచేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో నీ ఆత్మ నశించకుండా, నీ పిల్లలు నశించకుండా, నీ భార్య నశించకుండా, నీ భర్త నశించకుండా, దేవుడు మీకు అనుగ్రహించినవి నశించకుండా భద్రపరచబడాలంటే ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ద హోలీ బ్లడ్, పరిశుద్ధమైన రక్తం, దేవుని రక్తం, నిర్దోష రక్తం, పరలోకంలో ప్రవేశించిన రక్తం, ఆ రక్తం కంటే ఏ శక్తివంతమైంది కూడా భూమి మీద లేని ఈ రక్తం నీ మీద ఈ రోజున ప్రోక్షించబడాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు రాసుకుంటావు, స్నానం చేసుకుని వెళ్ళిపోతావు, కానీ అది నీ నొసటి మీద నుంచి పోదు. ఎందుకు? నువ్వు విశ్వాసంతో దాన్ని ఏం చేస్తున్నావు? దేవునికి ఎల్లప్పుడూ కనిపించాలని నువ్వేం చేస్తున్నావు? ప్రోక్షించుకుంటున్నావు. ఖచ్చితంగా నీ నొసటి మీద యు ఆర్ ఎ క్రిస్టియన్ అనే గుర్తును ఆయన వేసేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, మీ నొసటి మీద మీకేం కావాలి? ఇప్పుడు మీకు జీవాన్నిచ్చే, భద్రతనిచ్చే ప్రభువు యొక్క రక్తం మీ నొసళ్ళ మీద కావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సో రైట్, ఏం ఎక్కడ ప్రోక్షించాలంట? చెవుల మీద ఉన్నోళ్ళు చెప్పండి. ఎక్కడ? 2 ఎక్కడ? 3 ఎక్కడ? సరే, అక్కడేమో గుమ్మానికి రాయండి అన్నాడు. ఇప్పుడు ఎక్కడికి రాయాలంట? చెవులకి. ఎందుకు? చెవులు ఉన్నోళ్ళు చెప్పండి అమ్మా. చెవుల మీద ఎందుకు రక్తాన్ని ప్రోక్షించాలి? ఏమండి, చెవుల మీద ఎందుకు చెవులతో చేసే పని ఏంటి? చెవులతో తింటారా, వింటారా? తింటారా? బాగా వినాలి. మన శరీరం, మన మైండ్లోకి వెళ్ళటానికి 2 ఇన్పుట్స్ ఉన్నాయి. మన మైండ్లోనికి ఏవైనా వెళ్ళాలంటే ఏమున్నాయి? 2 ఇన్పుట్స్ ఉన్నాయి. అంటే లోనకి తీసుకుని వెళ్ళాయి. ఒకటి చెవుల ద్వారా మెదడులోకి వెళ్తుంది, 2 కళ్ళ ద్వారా మెదడులోకి వెళ్తుంది. ఇప్పుడు ఇది చూసావు, ఏంటది? ఇది కన్నేమో దీన్ని చూసింది, చెవు ఏం చేస్తుంది? ఇది లైట్ అని దీని గురించి వింటది. ఆహా, చెవులోంచి కళ్ళలోంచి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇప్పుడు మెదడులోకి వెళ్ళిపోయింది. దాని ఫీడ్ అయిపోయింది. దీన్ని చూడంగా నువ్వేమంటావు? మంచం అనవు, ఏమంటావు? లైట్ అంటావు. సో ఇప్పుడు నీ మెదడులోనికి వెళ్ళటానికి నీకు ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి? 2 ద్వారాలు ఉన్నాయి. ఒక ద్వారం చెవి, 2వ ద్వారం కన్ను. ఇప్పుడు రక్తం ఎక్కడ ప్రోక్షించబడాలంట? ఎందుకు? ఈ చెవుల ద్వారా నువ్వు ఏం వింటావు? ఏం వింటావు? ప్రసంగం వింటామని ఒకళ్ళన్నా చెప్తున్నారని చూడండి. అసలు చాలా వింటామంట. చెవుల ద్వారా ఏం వింటామంటే ప్రసంగం వింటామని చెప్పి ఎవరు చెప్పట్లా. ఈ చెవుల ద్వారా మనం ఏం వింటామో ఆ విని దాని ద్వారా మన జీవితం ఆ విధంగా అయిపోయి ఉంటుంది. అవునా కాదా? ఒక ఆయన మంచోడు, మీరు ఎట్టంటోడు తెలుసా అని చెప్పింది అనుకో ఎవరన్నా, నీకేం పడిపోద్ది అసలు? ముందు ఆయన మంచోడు కాదు, ఆయన అంట, బూతులు తిడతాడంట, కొడతాడంట, మోసం చేస్తాడంట, ఇట్లంట అట్లంట. ఆమె నీ చెవుల్లో ఏం చెప్పిందో ముందు నీకేం పడిపోద్ది? అదే పడిపోద్ది. ఇక అది స్లోగా పోవాలంటే ఎట్లా పోవాలి? ఆయన నువ్వు అనుకున్నట్టుగా కాకుండా, బూతులు తిట్టకుండా, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అంటే, అబ్బో ఈయన బూతులు తిట్టట్లేదు అంటే ఈయన బూతులు తిట్టేవాడు కాదనమాట. మెల్లగా అది అప్పుడేమవుద్ది? అది చెరిగిపోద్ది. మోసం చేసేవాడు నీకు మేలు చేస్తున్నాడు, ఓ ఈయన మోసం చేసేవాడు కాదనమాట, అది తొలగిపోతుంది. అవునా? అంటే నీ చెవుల్లోంచి వెళ్ళేది ముందు నిన్నేం చేస్తుంది? అసలు పాపం చెవుల్లోంచి వెళ్ళిందా, నోట్లోంచి వెళ్ళిందా, ముక్కులోంచి వెళ్ళిందా, కంట్లోంచి వెళ్ళిందా? బాగా వినండి. ఫస్ట్ పాపం దేంట్లోంచి వెళ్ళింది? అవ్వ ఎప్పుడు ఎవరి మాట వినేది?
దేవుడి మాట వినేది, వాళ్ళ ఆయన మాట వినేది. ఏమండి? కానీ ఈరోజు ఎవరి మాట వింది? ఆ రోజు ఎవరి మాట వింది? సాతాను మాట వింది. ఎట్లా వింది? చెవుల ద్వారానే వింది. అవలో మీరేం వింటున్నారు? మిమ్మల్ని వినేది మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది. మీరు మంచిని వింటే మంచి మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది. వాక్యం వింటే వాక్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? ప్రభావితం చేస్తుంది. దేవుని స్వరం వింటే దేవుని స్వరం మిమ్మల్ని బాగు చేస్తుంది, దిద్దుద్ది, నిర్మిస్తుంది, కడుతుంది. ప్రైజ్ ది లార్డ్. అది కాకుండా మీరు సాతాను స్వరం వింటే, లోకపు స్వరం వింటే, హాని చేసే మనుషుల స్వరం వింటే, మీ ఆత్మీయతని, నీ మనసుని, నీ స్నేహాలని, నీకున్నటువంటి మంచితనాన్ని పాడు చేసే వాళ్ళ స్వరాలు వింటే నువ్వేమవుతావు? ఖచ్చితంగా పాడవుతావు. అవునా కాదా? అవునా కాదా? కాబట్టి చెప్పేవన్నీ వినేద్దామా? లేకపోతే విన్నయన్నీ నమ్మేద్దామా? చెవులున్న వాళ్ళు చెప్పాలి. చెప్పేవన్నీ వినేద్దామా? విన్నవన్నీ నమ్మేద్దామా? నమ్మినవన్నీ కరెక్టే అని నిర్ధారించేద్దామా? జాగ్రత్త, మోసపోతావు. ఏమవుతావు? మోసపోతావు. సో మరి పురుషులు, ఆమెమో ఎవరి మాట ఉంది? మరి సార్ ఎవరి మాట అన్నాడు? సార్లందరూ ఎవరు? ఎట్లా జాగ్రత్తగా ఉండాలి? సార్లందరూ అవ్వల మాట జాగ్రత్తగా ఉండాలి. ఏమండి? బాగా గుర్తుపెట్టి, ఏది ఏమైనా, అది అవ్వ కావచ్చు, ఆదాం కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇఫ్ ఎనీథింగ్ హార్మ్ నీ స్నేహాన్ని కానీ, నీ ఆత్మీయతను కానీ, నీ బంధాన్ని కానీ, నీ భార్య మీద ప్రేమను కానీ, నీ పిల్లల మీద ప్రేమను కానీ, నీ చర్చి మీద ప్రేమను కానీ, నీ దేవుని మీద విశ్వాసాన్ని కానీ పాడు చేసే ఏ మాట అయినా కూడా జాగ్రత్త. 1-2 సార్లు చెప్తున్నాను, హ్యావ్ ఎ సెన్సార్. నీ చెవుల్లో ఏముండాలి? గుబులు కాదు, ఏముండాలి? సెన్సార్ ఉండాలి. ఇది కరెక్టా కాదా? దానికి చెవి ఇచ్చావా, మనసులోకి తీసుకున్నావా, పాడైపోతావు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎందుకు బైబిల్ ఈ మాట చెప్పాడంటే, మొట్టమొదట పాస్టర్ గారు వేసుకోవాలంట చెవుల మీద. ఎవరు వేసుకోవాలంట? యాజకుడు వేసుకోవాలి. తర్వాత యాజకుని కొడుకులు వేసుకోవాలి. ఎందుకు? బాగా వినాలి. రక్తం ఇంటి గుమ్మం మీద ప్రోక్షించబడితే ఇంటిలోకి తెగులు రాకుండా రక్తం ఏం చేసింది? ఆపింది. దేవునికి స్తోత్రం. నాశనం ఇంటి వారి మీదకి రాకుండా ఏం చేసింది? ఆపింది. కాబట్టి రక్తం నీ చెవుల మీద పడితే నీ చెవుల్లోనికి ఏ విధమైనటువంటి నీ జీవితాన్ని పాడు చేసే ఏ హానికరమైన మాటలు నీ చెవుల్లో చచ్చుకుంటున్నట్లు రక్తం ఉంటే ఏం చేస్తుంది? ఆపేస్తుంది. దేవునికి స్తోత్రం. అది నువ్వు విన్నా కాసేపట్లో మర్చిపోతావు. అసలు నీకేమనిపించదు? అసలు నీకు ఏమనిపించదు? నేను చెప్పాను ఏంటి గుర్తులేదా అంటే గుర్తులేదంట. కారణం ఎవరి మహిమది? రక్తం ఏం చేస్తుంది? నువ్వు కంప్యూటర్లో ప్రోగ్రామ్ డిలీట్ చేసినట్టు ఇక్కడ నుంచి డిలీట్ చేసి పారేస్తుంది. దాన్ని తుడిచి అవతల పారేస్తుంది. దేవునికి స్తోత్రం. మళ్ళీ మామూలుగానే ఉంటావు. దేవునికి స్తోత్రం. కొంతమంది ముసలోళ్ళు ఉంటారు. ముసలోళ్ళకి ఇంట్లో ప్రాధాన్యత రావటం కోసం ఏం చేస్తారంటే మొగుడు పిల్లలకి గొడవలు పెడతారు. వీళ్ళిద్దరూ ఈమె దగ్గరికి వచ్చి ఈమెని కుర్చీలో కూర్చోబెట్టి వీళ్ళ కింద కూర్చుని మా తగాదా ఏంటో తీర్చు అనేటట్టు చేసుకోవాలని ఆమె కోరిక. లేకపోతే వీళ్ళిద్దరు కలిసారని నీకు అన్నం పెట్టరని ఏం చేస్తుంది? వీళ్ళిద్దరు మధ్యలో సాడీలు చెప్తూ ఉంటది. జేబులో డబ్బులు పోయినట్టు చూసుకున్నావా అంటది. ఈయనకి ఆల్రెడీ పోయినట్టే ఉంటది. ఎవరు తీశారు? మీ ఆవిడే. ఈమె తీసి ఉంటుంది 50 రూపాయలు. ఈమె 50 రూపాయలు తీసి చెప్పుద్ది మీ ఆవిడ తీసింది. ఈయనకి ఎవరి మీద అనుమానం? ఇంకా ఇట్లాంటి వాళ్ళు ఎవరు ఉన్నారు మన చర్చిలో? జాగ్రత్తగా ఉండండి.
భర్త గురించి భార్య విన్నా, భార్య గురించి భర్త విన్నా, ఒకవేళ అది నిజమే అని నీకు అర్థమైతే కూర్చొని వాటిని ఏం చేయాలి? క్లియర్ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. రెండు, మనుషుల నుంచి నీ స్నేహాన్ని గురించి కానీ, నీ దేవుని గురించి కానీ, నీ చర్చి గురించి కానీ, నీ సేవకుని గురించి కానీ, లేకపోతే నీ ఆత్మీయ జీవితాన్ని గురించి కానీ ఎవరైనా ఏ మాట అయినా మాట్లాడితే వెంటనే దాన్ని ఏం చేయాలి? అది తప్పు అని తెలిస్తే ఇమ్మీడియట్ గా నువ్వు ధైర్యంగా చెప్పగలగాలి. నో, డోంట్ టాక్ ఎనీథింగ్ అగైన్స్ట్ మై గాడ్. నా దేవుని గురించి వ్యతిరేకంగా ఈ విధంగా మాట్లాడద్దు, సారీ అని చెప్పి ధైర్యంగా నువ్వు చెప్పగలగాలి. రెండోసారి వాళ్ళు మాట్లాడటానికి కూడా అవకాశం ఉండదు. ఇక మళ్ళీ నువ్వేం చేయకూడదు? ఇవ్వకూడదు. మూడవది, నీ సేవకుని గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడారు, ఏం చేయొచ్చు? విన్నావు, నో ప్రాబ్లం. ఏమైంది తెలుసా? నా గురించి నీకు తప్పుడు జ్ఞానం కానీ నీ మనసులోకి ఎక్కిందంటే నేను ఎన్ని దేవుని సందేశాలు తీసుకొచ్చి నీకు చెప్పినా నీకు ఈ కాకమ్మ కథల్లాగానే ఉంటాయి. నష్టపోయేది ఎవరు? నేనా, నువ్వా? నువ్వే. కాబట్టి ఏం చెయ్యి? నీ దైవదాసుని గురించి ఎన్ని చెడ్డ మాటలు నువ్వు విన్నా, నో, మరలా నాతో నువ్వు మాట్లాడాలంటే దీని గురించి నువ్వు మాట్లాడకూడదు. అప్పుడే నా మాటలు ఏమవుతాయి? వాళ్ళకి ఫలిస్తాయి. లేకపోతే ఇట్టంట, అట్లంట అని అనుకుంటాను. ఇంకేమంట? వాక్యం కూడా ఇది ఇంతేలే అనిపిస్తుంది నీకు. టార్గెట్ ఏంటో తెలుసా? నాలో నుంచి వచ్చే దేవుని స్వరం నీలో పడకుండా, నీలో ఫలించకుండా దైవ సేవకుని మీద ఏమి రప్పించాలి? నీకు దైవ సేవకుని ఏదో ఒక వ్యతిరేకత రప్పిస్తే అప్పుడు ఈ వాక్యం నీలో, దిస్ ఈస్ ద టార్గెట్ ఆఫ్ సేటన్. దేవుని బిడ్డలారా, నువ్వు నమ్మేటువంటి విశ్వాసం, నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచో. నీ బంధువులు సపోజ్ ఇప్పుడు సాక్ష్యం చెప్పింది ఆమె, వాళ్ళ అమ్మ నాన్నకి ఎందుకు బాధ? ఎందుకు? ఈమె యేసు ప్రభువు నమ్మింది, వాళ్ళు యేసు ప్రభువుని నమ్మలేదు. యేసు ప్రభువు నమ్మిన బిడ్డ, యేసు ప్రభు నమ్మిన బిడ్డను పెళ్లి చేసుకుంది. ఏమండి, వాళ్ళకి ఎందుకు బాధ? కారణం ఏమిటంటే మా దగ్గరికి రావడం లేదు, మా సలహాలు తీసుకోవడం లేదు, మా హెల్ప్ కోరడం లేదు, ఏమి చెప్పి. నేను ఒకటే చెప్పాను, అమ్మా నువ్వు ప్రభువు నమ్మావు, ప్రభువు ఫస్ట్, తర్వాత నేను నీకున్నాను. సంఘం నీకుంది, ఇంతమంది అన్నలు, ఇంతమంది చెల్లెళ్ళు, అక్కలు నీకున్నారు. దేవునికి స్తోత్రం. ఒక దేవుని పిల్లలుగా మనం ఇచ్చే భరోసా అదే. దేవునికి స్తోత్రం. ఆ బిడ్డ దిగులు పడాల్సిన పని లేదు. ఆదరించే అక్కలు ఉన్నారు, ఆదరించే సేవకురాలు ఉన్నారు. దేవుని పిల్లలు మనకి ఉన్నారు. ఎవరికైనా సరే చర్చ్ నుంచి కలగాల్సింది ఏంటంటే ఆదరణ, నెమ్మది. దేవునికి స్తోత్రం. ఓ దేవుని బిడ్డలారా, ఈ విశ్వాసాన్ని గురించి ఒకవేళ నువ్వు తప్పుడు మాటలు వింటే, వాళ్ళ దేవుడు నమ్ముకున్నారంట, వాళ్ళకి నష్టం వచ్చిందంట, వాళ్ళు ఇట్లా అయిపోయారంట, నువ్వు అట్లా అయిపోతావేమో అని చెప్పంటే అట్లాగా అని అనుకోకూడదు. నువ్వు వాళ్ళకి జరిగేది ఎందుకు జరిగిందో తెలియదు, కానీ నేను నమ్మిన దేవుడు నాకు ఖచ్చితంగా మేలు చేస్తాడు, నా ఖచ్చితంగా పరలోకాన్ని నా దేవుడిని తీసుకెళ్తానని చెప్పాడు. పరలోకం కోసం ఆయన నేను నమ్మాను. ఖచ్చితంగా నా ప్రభు నేను అనుసరిస్తాను. రైట్. నీ చెవుల మీద ఏముండాలి? నీ చెవుల మీద ఏముండాలి? దేవునికి స్తోత్రం. బైబిల్లో 3 రకాల చెవులు ఉన్నాయి, నాకు టైం లేదు. ఒకటి యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మందపు చెవులు. ఏ చెవులు? ఈ చెవుల యొక్క ప్రాబ్లం ఏమిటంటే అసలు వినవి.